అమ్మ చెవు దగ్గర పెట్టండి. హలో అమ్మ పెట్టండి. ఇప్పుడు గమనించండి మీ భర్తకి ఏం జరుగుతుందో అక్కడ. ఓకేనా? దేవుడు స్వస్థపరచబోతున్నాడు మిమ్మల్ని. పెట్టి గమనించమని చెప్పండి. ఓకేనా? ఏం కదలిక వస్తుందా, ముఖంలో ఏమన్నా వెలుగు వస్తుందా? ఓకేనా? రైట్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవానికి అందరు చేతులు పెట్టండి. ఈ సహోదరుడు 44 సంవత్సరాలు, 48 సంవత్సరాలు. మరి ఏ తాగుడు అలవాట్లేదు, ఏం అలవాట్లేదు. కాకపోతే ఒక నిరాశ ఉంది, కుటుంబానికి మేలు చేయలేదని, కుటుంబానికి సహాయం చేయలేదని. అలాంటి ఇబ్బందులు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ భార్యకి చెప్పాడంట ఒక అర్ధగంట ముందు, నేను కుటుంబానికి ఏం చేయలేకపోయాను కాబట్టి నేను ఇంకా నాకేదో అయిపోతుంది నాకు తెలుస్తుంది కాబట్టి ఇంకా నువ్వు పిల్లల్ని చూసుకొని చెప్పాడంట. చెప్పిన హాఫ్ అన్ అవర్కే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. సో దేవుడు మరి తన కుటుంబం అంతా కూడా భారముతో, బాధతో, వేదంతో ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనమాట వాళ్ళు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చూద్దాం మరి దేవుడు ఏ విధంగా తను ఇప్పుడు తనలోని చీకటి వెళ్ళిపోబోతుందో. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. లార్డ్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జస్ట్ లార్డ్, ఇప్పుడే యేసు నామమున లార్డ్ ఆ కుమారస్వామిలోకి, అతని బ్రెయిన్లోకి నీ అభిషేకాన్ని ప్రవేశపెడుతున్నాను దేవా. అతని కిడ్నీలోకి నీ అభిషేకాన్ని ప్రవేశపెడుతున్నాను లార్డ్. లెట్ హీ షుడ్ బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జస్ట్ లార్డ్. ఇప్పుడే కుమారస్వామి మరణం నుండి తప్పించబడును గాక, ఆ వేదన నుండి తప్పించబడును గాక, ఆ కోమాలో నుంచి బయటికి వచ్చును గాక, కదలిక వచ్చును గాక. వేస్తున్నామని కదలిక రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, కదలిక రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, కదలిక రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను దేవా. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. కదలిక రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మోర్ అనాయింటింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. మోర్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మోర్ అనాయింటింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. మోర్ గ్లోరీ లార్డ్. హిట్ హిమ్ రైట్ దిస్ సెకండ్ విత్ యువర్ పవర్ ఓ లార్డ్. ఇప్పుడే తల నుంచి మొదలు పెడితే అరికాలంచుల వరకు అతని శరీరం కదులును గాక లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కదలిక ఏమన్నా ఉందా అడగండి. ఇక్కడ చేలు కొంచెం ఎక్కువ ఊపుంది, నిద్ర వెళ్తూ చేలు ఊపుతూ కొంచెం ఎక్కువ ఇట్లా టెన్షన్ గా అటు ఇటు అవుతా ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఏం చెప్పాను నేను? థ్యాంక్ యూ జీసస్. రెడెక్తుంది కానీ కాల్ చేతుల్లో కదిలించండి. ఎన్ని రోజులు అవుతుంది కదిలించక? ఫోన్ పెట్టేసండి. ఇంకా మైక్ పెట్టండి. మ్యాక్సిమం 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్ నుంచి కట్టలాగా పడిపోయినాడు. ఇంతవరకు అసలు అన్కాన్షియస్లో ఎప్పటికప్పుడు కదిలించాలి. మొన్న 3 days బ్యాక్ కదిలించారు సార్. 3 days బ్యాక్ 3 days బ్యాక్ లైట్గా మూమెంట్ వచ్చింది. ఓకే, ఆగిపోయింది. మనిషి చాలా వీక్గా అయిపోయాడు. ఓకే, ఇప్పుడు ఏమైందంట? ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు కొంచెం కదిలించాడు. కాళ్ళు చేతులు మూమెంట్స్ ఉన్నాయంట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ సహోదరుడి తండ్రి పేరు కుమారస్వామి. మరి ప్యాట్ని యశోద హాస్పిటల్లో మరి ఐసీయూలో ఉన్నాడనమాట. తనకి బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా మరి తను కోమాలోకి వెళ్ళిపోయి ఉన్నాడు గత నెలన్నరగా. తనకు మరి అదే కాకుండా కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయి ఉన్నాడు. సో ఈ దగ్గర కొన్ని వీక్స్ నుంచి అసలు ఎప్పుడు కూడా కదిలించలేదు. ఒక్కసారి కదిలించాడంట, దాని తర్వాత కదిలిక ఆగిపోయింది, వీక్ అయిపోయాడు. కానీ ఇప్పుడు మరి యేసు నామములో ఇక్కడ మేము మరి నేను సంఘమంతా అతని కోసం మరి ఫోన్ ద్వారా ప్రార్థించినప్పుడు హాస్పిటల్లో అక్కడ తన భార్య ఉంది. తన ఫోన్లో చెప్పింది ఏంటంటే మరి తనకు ప్రార్థించేటప్పుడు కాళ్ళు చేతులు కదిలించాడంట. యేసుకే మహిమ కలుగు గాక. థ్యాంక్ యూ లార్డ్. సో ఇప్పుడు మనము వాళ్ళ కుమారుని మాటల్లో విందాం. అక్కడ హాస్పిటల్లో మనం ఇక్కడ ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పండి. సార్ మూమెంట్స్ వచ్చాయంట సార్, కొంచెం యాక్టివ్గా ఉన్నాడంట మనిషి. ఓకే, యేసుకే మహిమ కలుగు. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ టు జీసస్. ఎలెన్ బ్రదర్ చూస్తున్నారా ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.